రేవంత్ ప్రభుత్వంపై బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తిరుగుబాటు చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఇంట్లో కూర్చుని ఉంటే జీవోలు వచ్చి అభివృద్ధి పనులు సాగేవన్నారు. సిద్దాపూర్ రిజర్వాయర్ పనులకు నిధులు మంజూరు చేయడం లేదంటూ రేవంత్ పై మండిపడ్డారు. రేవంత్ ఇచ్చిన మాట తప్పాడని పోచారం ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని సీఎంకు అనేకసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి 20 సార్లు ఉత్తరం రాసినా ఫలితం లేకుండా పోయిందన్నారు. ఈ వయసులో నిధుల కోసం మంత్రుల చుట్టూ తిరిగి కాలు మొక్కాలా అంటూ అనుచరులతో వాపోయారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా, ఉంటే అది పనిచేస్తుందా అన్న అనుమానం కలుగుతుందని పోచారం మండిపడ్డారు. ప్రజా సమస్యల కోసం ఫోన్ చేస్తే మంత్రులు పట్టించుకోరా అని నిలదీశారు. ఏమన్నా కదలిక ఉందా లేదా మాకే సీనియర్ ఎమ్మెల్యేనండి. నేను నిన్నమల ఎమ్మెల్యే కాలేదు. వల్ల సీఎం గారికి 20 సార్లు చెప్పిన, సీఎం గారికి ఎన్నిసార్లు చేయాలండి చేసిన ఫోటోలు లేపి మేము కొత్తసారి చూస్తున్నాం. నేను మంత్రి చేసిన 20 ఏళ్ళు అమ్మ ఇట్లా ఫోన్ చేస్తే లేపుతుంటే రాత్రి 2 గంటలు చెప్తుంటే ఫోన్ లేదు. మరి ఎమ్మెల్యేనే ఫోన్ లేపారండి వీళ్ళు. ఈ అమ్మ దరిద్రం పాడైపోయి మేము పనులుగా చేస్తామండి. ఫోన్ ఏమన్నా మజాకు చేస్తామా తమాషాగా చేస్తామా ఏమన్నా? అందరిలా కూడా కాదు కదా. నేను నాకేమైనా స్వార్థం కోసం నాకు ఆ పైరు చేయి ఈ పైరు చేయి నాకు అదని చెప్తాం కాదు కదా. ప్రజల కోసం ఫోన్ చేస్తాను నేను. ఇక మాలాంటి వాళ్ళకు కూడా రెస్పాన్స్ లేకపోతే ఎందుకండి ఇంకా ఈ రాజకీయం పాడైపోయింది, దళిత రాజకీయం. ఇట్లాంటి ప్రభుత్వంలో ఇట్లాంటి పరిస్థితుల్లో మా ఫోన్ లేకపోతే ఎవరు చెప్పుకోవాలి? శ్రీ గారు మేము ఎవరితో